ఏమైంది సార్ అలా ఉన్నారు? ఈరోజు మనందరం ఏమనుకుంటామంటే, మన తాతగారుల కంటే మన నాన్నగారులు ఫాస్ట్. మన నాన్నగారుల కంటే మనం ఫాస్టు. మనకంటే ఈరోజు మనకి పుట్టిన పిల్లలు ఫాస్టు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే, ఈరోజు ఎవరైతే 1997 నుంచి 2010 మధ్యలో పుట్టారో వాళ్ళని మనం జెన్‌జీ జనరేషన్ అంటాం. వాళ్ళకని ఆర్టికల్ చూస్తే ఖచ్చితంగా భయపడతారు. యెస్. ఈరోజు ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, డాక్టర్ హార్వర్త్ కాగ్నిటివ్ న్యూరో సైంటిస్ట్. ఈయన ఒక రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ రీసెర్చ్ పేపర్లో చాలా క్లియర్గా చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ జెన్జీ జనరేషన్ కిడ్స్కి ఐక్యూ టెస్ట్ పెడితే చాలా లో ఐక్యూ వచ్చిందంట. కేవలం ఐక్యూఏ కాదు, ఈరోజు చెప్పిన ఈ పాయింట్స్ చూస్తే అటెన్షన్ స్పాన్ కావచ్చు, కాన్సన్ట్రేషన్ లేకపోవడం కావచ్చు, వర్కింగ్ మెమరీ కావచ్చు, లిటరసీ కావచ్చు, న్యూమరికల్ కావచ్చు, ఎగ్జిక్యూటింగ్ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా తగ్గిపోయాయంట. అంటే ఈరోజు కంప్లీట్గా ఇలా అయిపోవడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్పి ఆర్టికల్ చూస్తే, ఈరోజు కేవలం వన్ అండ్ ఓన్లీ ద వన్ రీజన్, అదే డిజిటల్ ఎన్వైర్న్మెంట్. పొద్దున్న లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఈరోజు స్కూల్స్లో కూడా, అంటే ఈయన ఇక్కడ చెప్పింది నియర్లీ 80 కంట్రీస్లో ఈరోజు మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు స్కూల్లో, ఇళ్లల్లో ప్రతి దగ్గర వాళ్ళకి ఆ డిజిటల్ బోర్డ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ తగ్గిపోవడానికి ఇది చాలా రీజన్ అని చెప్పి రీసెంట్గానే ఈ రీసెర్చ్ పేపర్ ఆర్టికల్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చింది. నిజంగా ఇదైతే చాలా బాగా ట్రెండ్ అవుతుంది. మేబీ ఎవరైతే దీన్ని పూర్తిగా చదవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. వీలైతే మీకు దానికి సంబంధించిన లింక్ పంపిస్తాను.